వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మౌలాలి డివిజన్ పరిధిలో తాగునీటి పైప్ లైన్ లీకేజీల కారణంగా ప్రతిరోజు వేల లీటర్ల మంచినీరు రోడ్లపై వృధాగా పారుతున్నా వాటర్ వర్క్స్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్డులో అనీస్ చికెన్ షాప్ ఎదురుగా, షఫీ నగర్ మెయిన్ రోడ్డులో బీఫ్ షాప్ ఎదురుగా, కేసీఆర్ బస్తీతో పాటు మరో ప్రాంతంలో మొత్తం 4 చోట్ల లీకేజీలు కొనసాగుతున్నాయని తెలిపారు. నీటి సరఫరా సమయంలో పెద్ద ఎత్తున మంచినీరు రోడ్లపై ప్రవహిస్తూ వృధా అవుతుండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు వాటర్ వర్క్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేసి తాగునీటి వృధాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మౌలాలి డివిజన్కు చెందిన సీనియర్ జర్నలిస్టు ఎండి లియాఖత్ అలీ, సామాజిక కార్యకర్త మహమ్మద్ మౌలాలి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే చర్యలు తీసుకుని పైప్ లైన్ లీకేజీలను శాశ్వతంగా నివారించాలని వారు విజ్ఞప్తి చేశారు.